బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాలు 10వ రౌండ్ వచ్చేసరికి ఎలా ఉన్నాయో చూస్తే అంజిరెడ్డి 6869 ఓట్లు సాధించగా 10 రౌండ్లు కలుపుకుని ఆయన మొత్తం 70740 ఓట్లు సాధించగా నరేందర్ రెడ్డికి 6347 ఓట్లు రాక 10 రౌండ్లు కలుపుకుని చూస్తే 66,178 ఓట్లు వచ్చాయి. ఇక ప్రసన్న హరికృష్ణకు 5,952 ఓట్లు రాక 10 రౌండ్లు కలిపి 56,946 ఓట్లు వచ్చాయి. ఇక 10వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ 4,540 ఓట్ల లీడింగ్ లో ఉంది. ఇక మొత్తం లెక్కించాల్సిన ఓట్లు 2,24,000 కాగా ఇప్పటి వరకు సుమారు 2,10,000 ఓట్లు లెక్కించారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ఇప్పటికే చూసుకుంటే 10వ రౌండ్ వచ్చేసరికి కూడా ఇప్పటికే ఆల్మోస్ట్ ఎవరు ఆధిక్యంలో ఉన్నారో కూడా మనకు అర్థమవుతుంది. ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతున్న క్రమంలో అక్కడ ఎటువంటి భద్రతా చర్యలను చేపడుతున్నారు పోలీసులు? డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. రత్న, కొద్దిసేపటి క్రితమే 11వ రౌండ్కు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా పూర్తయింది. ఓవరాల్గా అయితే దాదాపుగా దగ్గర 5,000 ఓట్ల ఆధిక్యతతో బీజేపీ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటి నుంచి కూడా ఇటు ఆధిక్యతను ప్రదర్శించి వస్తున్నటువంటి అంజిరెడ్డి మధ్యలో 3 రౌండ్లు ఇటు ఏదైతే వెనుకబడిపోవడము అయితే ఇటు మెజార్టీ అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చివరి 2 రౌండ్ లోపల మాత్రము తన మెజార్టీ మళ్ళీ పెరగడంతో అయితే ఇటు 11వ రౌండ్ పూర్తి అయ్యేసరికి అయితే 5,000 ఓట్ల మెజార్టీతో అంజిరెడ్డి అయితే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరికి కూడా పూర్తి ఆధిక్యత రాకపోవడంతో అయితే ఇటు ఎలిమినేషన్ రౌండ్ అయితే కొద్దిసేపటి తర్వాత మొదలవుతుంది. అంటే ఎలిమినేషన్ రౌండ్ లోపల 2వ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తూ ఉంటారు. మొత్తం పోటీ చేసినటువంటి అభ్యర్థుల నుంచి ఇటు 2వ ప్రాధాన్యత ఓటు ఎవరికి పడ్డది అనేటువంటిది ఇటు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి కలుపుకుంటూ వస్తూ ఉంటారు. అంటే మొత్తం కూడా ఇప్పుడు 11 రౌండ్ల లోపల మొత్తం కూడా 2,24,000 ఓట్లను లెక్కించారు. 2,24,000 ఓట్లు మొత్తం కూడా చెల్లుబాటు అయ్యాయి. అంటే చెల్లుబాటు అయినటువంటి 2,24,000 ఓట్లను లెక్కించేటువంటి సమయానికి వచ్చేసరికి అయితే ఇప్పటి వరకు అయితే ఇటు బీజేపీ అభ్యర్థి చిన్నమైల అంజిరెడ్డి అయితే 5,000 ఓట్లతో ఉన్నటువంటి పరిస్థితి. 2వ ప్లేస్ లోపల కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థి నరేందర్ రెడ్డి ఉన్నారు. 3వ ప్లేస్ లోపల బీఎస్పీ తరఫున పోటీ చేసినటువంటి ప్రసన్న హరికృష్ణ ఉన్నారు. ఇప్పుడు ముగ్గురు అంటే ఓటు షేరింగ్ ఎక్కువ కూడా ఈ ముగ్గురే ఇటు మొత్తం కూడా షేర్ చేసుకోవడంతో అయితే 3వ స్థానం లోపల నిలిచినటువంటి అంజిరెడ్డి ఓట్ల లోపల సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఎవరు షేర్ చేస్తారు, ఎవరు అంటే ఇక మొత్తం కూడా వచ్చినటువంటి ఓట్ల లోపల 50%తో పాటుగా ఒక ఓటు రావాల్సి ఉంటుంది. ఆ 50% ఓటు ఎవరికి రాలేదు కాబట్టి ఎలిమినేషన్ ప్రక్రియ మరికొద్ది సేపటి లోపల మొదలవుతున్నటువంటి ఉంటుంది. మరొక అరగంట లోపల ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు 3వ స్థానం లోపల ఉన్నటువంటి హరికృష్ణ సంబంధించినటువంటి ఓట్లు ఎవరికి షేర్ అవుతాయి అనేటువంటిది అయితే ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడినటువంటి హరికృష్ణకు సంబంధించినటువంటి ఓటు ఇటు బీసీ నినాదంతో జనాల్లోకి వెళ్ళాడు. ఆ బీసీ నినాదము తర్వాత ఇటు కులగన్న ఇవన్నీ కూడా తనకు మేలు చేస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించినా కానీ హరికృష్ణ కేవలం బీసీ నినాదంతో మాత్రమే పోయినటువంటి పరిస్థితి లోపల ఇప్పుడు హరికృష్ణకు సంబంధించినటువంటి ఓట్లు ఇటు బీజేపీ చిన్నమైల అంజిరెడ్డికి షేర్ చేసుకుంటారా 2వ ప్రాధాన్యత ఓటు, లేదంటే నరేందర్ రెడ్డికి షేర్ చేసుకుంటారా అనేటువంటిది అయితే ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించినటువంటి హరికృష్ణకు సంబంధించినటువంటి ఓట్లు దాదాపుగా ఇటు 56,000 పైచిలుకు ఓట్లు. ఇందులోపల సెకండ్ ప్రియారిటీ ఎందుకంటే మాకే వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కానీ అలా జరుగుతుందా అనేటువంటిది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే బీజేపీ కూడా బీసీ నినాదంతో ముందుకు వెళ్ళింది. బీజేపీ కూడా బీసీలు కలిసి వస్తారని చెప్పి భావిస్తున్నారు. ఈ నేపథ్యం లోపల ఇది మాకే వస్తాయని చెప్పి అయితే ఇటు బీజేపీ అభ్యర్థులు అనుకుంటున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు మరికొద్ది సేపటి లోపల ఎలిమినేషన్ రౌండ్ పూర్తవుతుంది. మొత్తం 62 మంది పోటీ చేసినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు 62 మందిని ఓట్ల లోపల ఇటు కింది నుంచి
62వ స్థానం లోపల ఉన్నటువంటి వారికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఆ ఓట్ల లోపల సెకండ్ ప్రియారిటీ ఎవరికి వస్తుంది, తర్వాత ఆ కింది నుంచి పైకి తీసుకుంటూ వచ్చేటువంటి క్రమం లోపల, ఎందుకంటే ఈ ముగ్గురి తో పాటుగా ఇంకా మరొక ముగ్గురు మాత్రము వాళ్ళు ఒక 7-8 వేల ఓట్లు షేర్ చేసుకున్నారు. కానీ కింది మిగతా వారందరూ కలిసి దాదాపుగా అయితే 2,000 నుంచి 3,000 ఓట్ల మధ్యనే షేర్ చేసుకున్నారు. అవి ఎక్కువ సెకండ్ ప్రియారిటీ ఎవరికి వస్తాయి అనేటువంటిది అయితే ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. ఆ సెకండ్ ప్రియారిటీ ఓట్లను మరొక అరగంట లోపల ప్రారంభించినటువంటి నేపథ్యం లోపల సెకండ్ ప్రియారిటీ ఓట్లు తమకే వస్తాయని చెప్పి అయితే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి, తర్వాత కాంగ్రెస్ సంబంధించిన నరేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి లోపల మరి సెకండ్ ప్రియారిటీ ఓట్లను కొద్దిసేపటి తర్వాత మొదలు పెట్టారు. ఎవరికి వస్తాయి అనేటువంటిది అయితే ఆసక్తికరం. మొత్తానికైతే మొదటి ప్రాధాన్యత ఓట్ల లోపల ఎవరు కూడా ఇటు తమ ఏదైతే మార్కు ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ మార్కు ఓట్లను ఎవరు చేరుకోలేకపోయారు. ఇప్పుడు సెకండ్ ప్రాధాన్యత ఓట్ల ఆధారంగానే విజేతను లెక్కించాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వస్తాయనేటువంటిది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్రీనివాస్, ఇప్పటికే చూసుకుంటే ఇంకా 2,10,000 ఓట్లు మాత్రమే లెక్కించాల్సి ఉంది. ఎంత సమయం ఈ లెక్కింపు జరిగే అవకాశం కనిపిస్తుంది? ఎప్పటికల్లా కంప్లీట్ అవుతుందంటారు శ్రీనివాస్? ఎస్, ఇప్పుడు రెండవ ప్రాధాన్యత ఓటు మొదలైన తర్వాత రెండవ ప్రాధాన్యత ఓట్లను మరి లెక్కించేటువంటి సమయం లోపల 2,20,000 ఓట్లను లెక్కించాల్సినటువంటి పరిస్థితి. 2,20,000 ఓట్ల లోపల ఇటు మొదటి స్థానము రెండవ స్థానంలో నిలిచినటువంటి వారు దాదాపుగా 1,30,000 ఓట్లు షేర్ చేసుకున్నారు. కాబట్టి ఇంకా మిగతా 70,000 ఓట్ల లోపల రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వచ్చాయి అనేటువంటిది ఇప్పుడు ఆసక్తికరంగా మారినట్టు. ఎందుకంటే రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కించేటప్పుడు మొదటి స్థానంలో నిలిచినటువంటి వ్యక్తి, తర్వాత రెండవ స్థానంలో నిలిచినటువంటి వ్యక్తి, మూడో స్థానంలో నిలిచినటువంటి వ్యక్తి. ఇప్పుడు మొదటి స్థానం లోపల చిన్నమైల అంజిరెడ్డి ఉండగా రెండవ స్థానం లోపల కాంగ్రెస్ చెందినటువంటి నరేందర్ రెడ్డి ఉన్నారు. మూడో స్థానం లోపల ప్రసన్న హరికృష్ణ ఉన్నారు. కానీ హరికృష్ణకు సంబంధించినటువంటి వీళ్ళ ఓట్లను బీడ్ చేయాలంటే 20,000 పైచిలకు రావాలి. కానీ కింది వారు ఎవరు ఓట్ల లోపల కింది అంటే 3 నుంచి కిందికి వచ్చేసరికి అవి 20,000 ఓట్లు ఉండే అవకాశం కూడా లేనటువంటి నేపథ్యం లోపల ఇటు మూడవ ప్రియారిటీ ఖచ్చితంగా హరికృష్ణ ఎలిమినేషన్ అవుతారు. ఇక మొదటి ప్లేస్ లోపల ఉన్నటువంటి ఒకటో నెంబరు రెండవ నెంబరు ఆ ప్రాధాన్యత ఎవరైతే ఉన్నారో అవి మూడవ ప్రాధాన్యత లోపల ఉన్నటువంటి హరికృష్ణ ఓట్లు ఎవరికి షేర్ అవుతాయి అనేటువంటిది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రసన్న హరికృష్ణ ఇటు బీఎస్పీ తరపునటువంటి పోటీ చేసినటువంటి ప్రసన్న హరికృష్ణ కేవలం బీసీ నినాదంతో జనాల్లోకి వెళ్ళారు. ఇప్పుడు బీసీలో ఇటు బీజేపీ పార్టీ వైపున ఉంటారా లేకపోతే ఇటు కాంగ్రెస్ పార్టీ వైపున ఉంటారా అనేటువంటిది అయితే ఆసక్తికరంగా మారింది. మరికొద్ది సేపటి లోపల రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమవుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.